యోగ సాధనలు మనం ఎవరిని అనుసరించి ప్రామాణికంగా ఆచరించాలి అంటే యోగులకు యోగీశ్వరుడైన వేమన యోగి, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వీరు చెప్పినటువంటి యోగ శాస్త్రాలనే మనము తెలిసిన వారి ద్వారా ఆచరించాలి. అలాగే మరి యోగ శాస్త్రాన్ని అభ్యాసం చేసినటువంటి వారికి, యోగాభ్యాసం చేసినటువంటి వారికి క్రమముక్తి కలుగుతుంది. అయితే జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని మనం బాగా శ్రవణం చేసినట్లయితే ఇందుకు ఫలితం ఏమిటి? సద్యోముక్తి, జీవన్ముక్తి. ఇది జ్ఞాన విచారణ, అది యోగ విచారణ. సనాతన కాలం నుండి మన ఋష్యాదులు మన భారతదేశంలో 2 మార్గాలను ఆచరించారు. యోగ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని ఆచరించారు. మరి ఇంకా దగ్గరకు వెళ్ళినట్టయితే భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి ఈ నేనెవరనే జ్ఞాన విచారణ చేసుకొని ఇక్కడే స్వస్వరూపానుసంధానం చెంది స్వరూపమాత్రుడై మిగలడమే ఇందులో ఉన్న ఆంతర్యం. యోగము ద్వారా క్రమముక్తి, జ్ఞానము ద్వారా సద్యోముక్తి అనగా జీవన్ముక్తి. మరి రమణ మహర్షి చెప్పిన ప్రకారం ఇక్కడే నీవెవరో తెలుసుకుంటే నేను కేవలము దృక్కు స్వరూపుడై ఉన్నానని మిగిలిపోవడమే. హరి ఓం.